కార్ బోల్తా పడిపోయింది అవతల పక్క. 15 hours నాన్ స్టాప్ జర్నీ. ఆయిల్ ఫిల్టర్ పోయినట్టుంది. ఆయిల్ ఫిల్టర్ పోవటం కానీ ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా గమ్మించని. హలో మచస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో సడన్గా అయితే ఒక ముంబై ట్రిప్ అయితే వెళ్దాం అనుకున్నా. ముంబై ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసా. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ నేను అక్కడ హైదరాబాద్లోనే చెప్పాల్సి ఉండే, బట్ కానీ పొద్దున్నే నేను చాలా ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల ఎందుకులే అని చెప్పేసి ఇంట్రడక్షన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా. మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ దగ్గర అయితే ఉన్నా. సో ఆల్రెడీ వీడియో అయితే స్టార్ట్ చేసేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 4 hours రైడ్ అయితే చేసేసాను. సో కాకపోతే వీడియో ఇంట్రడక్షన్ కాబట్టి ఇవ్వాలి కాబట్టి మధ్యలో అయితే ఇస్తున్నాను. సో వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇంకా జై శ్రీరామ్. ఆల్మోస్ట్ 800 kilometers దాకా అయితే ఉంది. చూద్దాం, మ్యాక్సిమం నాన్ స్టాప్ రైడే చేద్దాం అనుకుంటున్నా. ఇన్ కేస్ మధ్యాహ్నం ఎక్కడైనా లంచ్ కాగాలి అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను. టైం వచ్చేసరికల్లా ఇప్పుడు ఎగ్జాక్ట్ 5:20 అవుతుంది అంతే. ఫ్యూయల్ ఒకటి ఫిల్ చేయాలి, ట్యాంక్ ఎంటీ అయిపోయింది. నేను మొన్న రీసెంట్గా సర్వీస్ చేయించి వచ్చా కదా, దాని తర్వాత మళ్ళీ అంటే లైక్ జనరల్ సర్వీస్కి అయితే ఇచ్చాను. ఏమీ చెప్పలే, జస్ట్ నార్మల్గా చిన్న చిన్నవి ఏమైనా అంటే ఇవాళ రైడ్కి వెళ్తున్నా కాబట్టి లాంగ్ రైడ్ కాబట్టి చిన్న చిన్నగా బైక్ అలాగే డిస్క్ ఆయిల్ అవి ఇవి చేంజ్ చేయించాను అంతే. సో చూడండి, లాస్ట్ బ్లాక్కి ఈ బ్లాక్కి డిఫరెన్స్ ఏమైనా ఉందేమో వాయిస్లో. ఎందుకంటే కంప్లీట్గా హెల్మెట్ చేంజ్ చేసేసాను అండ్ మైక్ కూడా చేంజ్ చేసేసాను. క్లియర్ ఆడియో వస్తుంది అనుకుంటున్నాను నేనైతే. యాక్చువల్లీ రైడ్ ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కానీ అవలా. ఫుల్ ట్యాంక్ చేశాను. సో ఇప్పుడు రూట్ చూసుకుందాం. సో నావీ ముంబై వెళ్ళడానికి 3 routes అయితే ఉన్నాయి. 15 hours నాన్ స్టాప్ జర్నీ. మధ్యలో ఎక్కడైనా ఆగితే లేకపోతే లేదు. కొంచెం రైడ్ తొందరగా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ లాంగ్ రైడ్ కాబట్టి నైట్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9-10 అయిపోద్ది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ దాటేయాలి ఫస్ట్. ఆల్మోస్ట్ 7-8 కల్లా సిటీ అయితే దాటేస్తాం, ట్రాఫిక్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి చూసుకోవాలి. మ్యాక్సిమం అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడ సిటీ అయితే టచ్ అవ్వం. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఓవరాల్ ఇది నార్మల్ రూట్ అనమాట. కానీ ఎవరైతే ఫస్ట్ టైం రైడ్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. తెలియక చాలామంది ఓవరాల్ ఎక్కేస్తారు. బైక్స్ వెళ్ళేవి, దాని మీద బైక్స్ ఎలా ఉండేవి అంత నార్మల్గా ఉండేది. బట్ నైట్ టైం రేసెస్ అవి చేయటం వల్ల ఓవరాల్ అయితే క్లోజ్ చేస్తారు. ఫర్ 2 wheelersకి అసలు ఓవరాల్ అది ఎలా లేదు. సో అందుకే ఈ రూట్ అనమాట. సో అన్నీ 65 ఎక్కేస్తున్నాం. పూణే 494, ముంబై 644 kilometers అయితే ఉంది. అంటే రఫ్గా పూణే నుంచి ముంబైకి 150 kilometers డిఫరెన్స్ అంతే. బట్ కానీ మనం పూణే వెళ్ళేసరికల్లా ఈవినింగ్ 4-5 అవుతుంది. ఆ టైంలో ట్రాఫిక్ చూపిస్తా చూడండి. పూణేలో పిచ్చెక్కిపోద్ది ట్రాఫిక్ చూస్తే. రోడ్లు ఏమో చిన్నగా ఉంటాయి, ట్రాఫిక్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది. 1.5 year బ్యాక్ వెళ్ళాను, బైక్ మీద వెళ్ళాను రైడ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు. పూణే వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ లోనావాలాకి ఒక 60 kilometers దూరంలో ఉన్నాను అంతే. బట్ కానీ ఆ టైంలో నేను లోనావాలా వెళ్ళలేదు. ఆ టైంలో పూణేలో ఉన్నప్పుడు నేను ట్రాఫిక్లో పడిన ఇబ్బంది అసలు నేను ఎక్కడ పడలే. నేను ఢిల్లీలో రైడ్ చేశాను, హర్యానాలో రైడ్ చేశాను, చెన్నైలో రైడ్ చేశాను, కర్ణాటకలో రైడ్ చేశాను. బట్ కానీ నాకు ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో నాకు అంత చిరాకు రాలా. వరస్ట్ అంటే వరస్ట్, రోడ్స్ ఏమో చిన్నగా ఉంటాయి. ఇప్పుడు దాకా బాగానే వచ్చాం. ఎక్కడి నుంచి చూడండి, టర్న్ లెఫ్ట్ అని చెప్పి అటు తుప్పల్లోకి చూపిస్తుంది రూట్. ఇది గూగుల్ మ్యాప్స్. నేను ఇంకా అదేనేమో అని చెప్పి అటు తిప్పడానికి రెడీ అయ్యా. అదేమో 650 kilometers ఉంది. కొంచెం ముందుకు రాగానే ఈ హైవే చూపిస్తుంది 630 kilometers ఉంది. మా గూగుల్ మ్యాప్స్ని కూడా నమ్మితే అట్లాగే ఉంటుంది. సో ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ది డే. చూద్దాం ఎన్ని టోల్ గేట్లు వస్తాయో, నాకు కూడా ఐడియా లేదు అసలు. ఇప్పుడు మనం ముంబై వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి కర్ణాటక బోర్డర్ టచ్ అయ్యింది. బోర్డర్ లోపల నుంచి వెళ్తాం, ఆల్మోస్ట్ ఒక 2-3 ఊర్ల దాకా తగులుతాయి మనకి కర్ణాటకలో. ఆ తర్వాత మళ్ళీ మనం కర్ణాటక నుంచి సోలాపూర్ అలా ఎక్కేస్తాం పైకి. ఇంకా సోలాపూర్కి ఎంత 150 kilometers ఉన్నట్టుంది. ఏదో గొడవ అనుకుంటా ఆపేశారు. లారీ వాడు గుద్దేసినట్టు ఉన్నాడు కార్ని. వాళ్ళు ఆపి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఇటు సైడ్ అంతా వర్షం పడింది. ఇందాక నేను పొద్దున వెదర్లో చూసినప్పుడు కూడా మధ్య రూట్లో వర్షం పడిద్దని చూపిస్తుంది. ఇందాక కూడా నోటిఫికేషన్ వచ్చింది నాకు. ఆన్ ది వేలో వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అండ్ ఇంకా బీదర్కి అయితే 10 kilometers ఉందంతే. సో నాకు తెలిసినంత వరకు బీదర్ ఏంటంటే మన బోర్డర్ అనమాట, కర్ణాటకకి బోర్డర్ అని అనుకుంటున్నా. 1.5 hour or 1 hourలో కర్ణాటకలోకి వెళ్ళిపోతాం. సో కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం.
పూణేలో లంచ్ ప్లాన్ చేద్దాం. సో అప్పుడు 2 స్టేట్లో ఫుడ్ ట్రై చేసినట్టు ఉంటుంది. వెల్కమ్ టు కర్ణాటకలో అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం మనం. సో ఇందులో అక్కడ చెక్ పోస్ట్ వచ్చింది కదా, సో అది తెలంగాణ చెక్ పోస్ట్ ఎండింగ్ అనమాట. ఇది కర్ణాటక చెక్ పోస్ట్ స్టార్టింగ్. ఇంక ఇక్కడ నుంచి కర్ణాటక అయితే స్టార్ట్ అయిపోయింది మనకి. ఆయిల్ ఫిల్టర్ పోయినట్టుంది. ఆయిల్ ఫిల్టర్ పోవటం కానీ ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా గమ్మించని స్పాట్ దగ్గర ఆపుతా. మంచి స్పాట్ చూసుకుని అక్కడ ఆపితే సో కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది మంది. వీళ్ళకైతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. వీళ్ళ లాంగ్వేజ్ని వీళ్ళు చాలా ప్రమోట్ చేసుకుంటారు. లైక్ ఇంకా వాళ్ళ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ ఏది అవసరం లేదు అన్నట్టు ఉంటారు. నేను చెన్నై వెళ్ళా కదా, చెన్నైలో కూడా అంతే. వాళ్ళది లాంగ్వేజ్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళ లాంగ్వేజ్ అంటే వాళ్ళకి బాగా అంటే లైక్ మక్కువ ఎక్కువ. వీళ్ళకి అంతే. వీళ్ళది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. వీళ్ళ లాంగ్వేజ్ అంటే వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి కర్ణాటకలో. షాప్స్ మీద బ్యానర్స్ కానీ పోస్టర్స్ కానీ ఏదైనా సరే మ్యాక్సిమం 70% దాకా కన్నడలోనే ఉండాలంట. అండ్ రిమైనింగ్ 30% ఇంకేదైనా లాంగ్వేజ్, ఇంగ్లీష్ కానీ ఏదైనా లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు. సేమ్ అదే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా జరుగుతుంది. వాళ్ళు బ్యానర్స్ మీద మరాఠీ లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి అలాగా చేస్తున్నారు. అండ్ చెన్నై వాళ్ళకైతే ఇప్పుడు మనకి లాంగ్వేజ్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అలా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు చెన్నై వాళ్ళకి తమిళ్ అలా కాదు, 2 తమిళ్స్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ తమిళ్ ఉంటుంది, సెకండ్ లాంగ్వేజ్ కూడా తమిళే ఉంటుంది. వాళ్ళకి అసలు హిందీ అలా ఇంక్లూడ్ ఏం చేయరు. వాళ్ళు ఎవరైనా CBSE బోర్డుకి వెళ్తే అప్పుడు వాళ్ళకి హిందీ ఉండొచ్చేమో. ఇంకా 13 hours. పూణే ఇంకా 400 kilometers ఉంది. మా ఇటు సైడ్ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నట్టున్నాయి. స్మెల్ అయితే మాత్రం ఘోరం అంటే ఘోరంగా వస్తుంది అసలు. ఓన్లీ సోలాపూర్ వరకే ఒక రైడ్ ప్లాన్ చేసుకోవాలి. జస్ట్ సోలాపూర్ వెళ్ళి సోలాపూర్ ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ ఒక 1 day 2 days ఉండి సోలాపూర్లో వచ్చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సోలాపూర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయంట, మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి సోలాపూర్లో. కారు బోల్తా పడిపోయింది అవతల పక్క. ఇలా వస్తున్నట్టున్నాడు కారోడు, అవతల అలా బోల్తా కొట్టించేసాడు, మొత్తం పొలాల్లోకి వెళ్ళిపోయింది కారు. ఇది ఏదో కొత్త రోడ్లోకి తీసుకెళ్తుంది. హైవే మీద ఆల్రెడీ చూపించింది రైట్ అని చెప్పేసి, తెలిసిందిగా గూగుల్ మ్యాప్స్ గురించి. నమ్మటం ఎందుకులే అని చెప్పేసి నేను స్ట్రైట్కి వెళ్ళా. అది వెళ్తున్న కొద్ది ఇంకా యూటర్న్ తీసుకో అని చెప్తుంది. సో అందుకే ఇంకా యూటర్న్ తీసేసుకొని ఇటు వచ్చేసా. ఇప్పుడు మనం కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ టచ్ అవుతున్నాం. నాకు తెలిసి ఇంకొక 50 kilometersలో 50 to 100 kilometers మధ్యలో కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా ఆయిల్ అయితే లీక్ అయిపోతుంది. ఆయిల్ ఫోర్క్ నాకు తెలిసి గమ్మింగ్ సరిగ్గా పెట్టినట్టున్నాడు సర్వీస్ చేసినాడు. ఆయిల్ ఫిల్టర్ పోయినట్టుంది. ఆయిల్ ఫిల్టర్ పోవటం కానీ ఆయిల్ ఫిల్టర్ సరిగ్గా గమ్మింగ్ కానీ ఇంకా చేసి ఉండడు నాకు తెలిసి. జాకెట్ వెనకే తగిలిచ్చేసా, ఎండ మామూలు కొట్టట్లా. చూస్తా అది ముంబై వెళ్ళిన తర్వాత ఇంకా అది ఎక్కువ లీక్ అవుతుంది అంటే మాత్రం ఇంకా దాన్ని చేంజ్ చేయించడమో లేకపోతే దాన్ని గమ్మింగ్ చేయడం ఏదోటి చేస్తా. సో ఇంకా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి వీళ్ళ డ్రెస్సింగ్ అంత వెరైటీ ఉంటుంది. బట్ వీఆర్ ఎంటర్ ఇంటూ మహారాష్ట్ర. చక్కగా హైవే మీద నుంచి వెళ్ళిపోయిన అయిపోయేది. గూగుల్ మ్యాప్స్ నమ్మి ఇటు తిప్పా, ఎన్ని ఊరుల్లోంచి తిప్పుకొని వెళ్తుంది నన్ను. కర్ణాటక బార్డర్ మీద నుంచి మహారాష్ట్ర బార్డర్, ఇప్పుడు మహారాష్ట్ర లోపల ఊర్లన్నీ తిప్పుకొని వెళ్తుంది ఇది నన్ను. ఈ రోడ్డు కూడా ఘోరం అంటే ఘోరంగా ఉంది, అసలు మామూలు లేదు రోడ్డు. ఆల్మోస్ట్ లాస్ట్ 10 kilometers నుంచి ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. కిలోమీటర్స్ కూడా పెరిగిపోతూ ఉంది. 500 km ఉండాల్సింది 520 km వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 510 km వచ్చింది. ఫస్ట్ అర్జెంటుగా హైవే ఎక్కియాలి. ఆల్మోస్ట్ 22 kilometers అన్ని ఊరుల్లోంచి తిరుక్కొని వస్తే లాస్ట్కి హైవే అయితే కనిపించింది. అదిగోండి, ఓ ఘోరం అంటే ఘోరం అసలు రోడ్లు ఇవి మొత్తం. ఒంట్లో పాటలన్నీ కదిలిపోతున్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు. కోట అదంతా కూడా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం అంతా కోటే. ఎవరిదో మరి కోట ఇది, భలే ఉంది. కానీ అప్పట్లో అలాగే పెట్టేవాళ్ళు అనుకుంటా కోటకి. చూసారా ఇదంతా ఇట్లా తవ్వేసింది, అదేంటంటే ఎవరు రాకుండా ఉండడం కోసం అలాగ పెట్టేవాళ్ళు. ఏం కోట మరి, ఇక్కడెక్కడ లేని కూడా లేదు బోర్డు. అది ఏం కోట? కిల్లా అంట, నిజాముద్దీన్ టైంది కిల్లా అంట. ఇది ఉందంట లోపలికి, ఇప్పుడు కూడా ఎంట్రన్స్ ఉందంట. లోపలికి వెళ్ళి చూడడానికి చాలా ప్లేసెస్ ఏవో ఉన్నాయంట. పానీ మహల్ అంటే ఏదో లోపల ఏదో ఉందంట వెరైటీ. సో
ఒక చిన్న స్టాప్ అనమాట. వాటర్ తాగేసి మళ్ళీ వెంటనే బయలుదేరిపోవడమే.